నమస్తే, ఎలా ఉన్నారు? అంతా బాగుంటుంది. సరే, ఇంతకుముందు వీడియోలో మనం దైవశక్తి ఎలా ఉంటుందని తెలుసుకున్నాం. ఆ తర్వాత వీడియోలో దైవశక్తిని మన తరలోనికి ఎలా ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకున్నాం. సరేనా? రెండు చాలా అద్భుతాలు, అవును కదా? ఇప్పుడు మన మొత్తం శరీరంలోనికి అంతట్లోకి ప్రవేశిస్తే, ఆవాహన చేస్తే, ఆ దైవశక్తిని ప్రసరింపజేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాం. ఇది సాధన చేసే ముందు శరీరం ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈరోజు కండిషన్, ఆరోగ్యం కానీ, శారీరకం కానీ, మానసికంగా కానీ, మన మైండ్, మన శరీరం అంతా ఎలా ఉందని చూసుకోవాలి ఒకసారి. ఈ సాధన 10 రోజులు చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి గమనించాలి. నెల రోజుల తర్వాత కూడా ఎలా ఉందని గమనించాలి. అప్పుడే కదా ఈ దైవశక్తి మన లోనికి వెళ్ళి అక్కడ పని చేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. తెలియాలంటే ముందు అప్పుడప్పుడు మధ్యలోను రాను రాను గమనిస్తూ ఉండాలి, అవునా కదా? మనం బ్రెయిన్లోకి తల ఈ పై భాగంలోకి పంపిస్తేనే, ఆవాహన చేస్తేనే మనకు ప్రశాంతంగాను, మత్తుగాను ఒక విధమైన అనుభూతి కలుగుతుంది. ఎవరెవరు అనుభూతి వాళ్ళు, దాన్ని కరెక్ట్గా ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు, అవును కదా? అట్లనే ఆ అనుభూతిని మనం ఎవరికి వారు లోనికి, మన శరీరంలోనికి అందించాలి. ఇది ఇంతకుముందు మీకు అది చూసిన వాళ్ళైతే టక్కన గ్రహించేస్తారు. ఇది కొత్తగా చూసినట్టు ఇంతకుముందు 2 వీడియోలు చూస్తే మీకు అవగాహన వచ్చేస్తుంది. ఈ దాకా ఆవాహన చేసిన వాళ్ళు మిగతా శరీరానికి కూడా తెలుసు, ఇంకా ఒక్కొక్క అవయవానికి అంపించడమే. కాబట్టి నేను ఒకసారి మళ్ళీ మీకు ఎట్లా చేయాలనేది చెప్తాను. ఇంకా మీరు కొన్ని అవయవాలు కూడా నేను వదిలేస్తాను కూడా, వాటిని కూడా మీకు తెలిసిన అవయవాలను, నేను వదిలేసిన అవయవాలను మీరు కూడా మీ టైంని బట్టి ఫుల్ఫిల్ చేసుకోండి. సరేనా? ఇదంతా నిమ్మలంగా చేయాలి, హడావిడిగా చేయడానికి లేదు. మినిమం 10 నుంచి అరగంట పడుతుంది. మీరు గంట సేపు చేసినా అది అద్భుతమే అద్భుతం. గంట సేపు చేయమని నేను చెప్పను, ఒక 10 నిమిషాలు చాలు. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు అరగంట అయినా పట్టచ్చు. సరేనా? మీరు ఓపిక ఒకసారి విన్నా, మీరు చేసుకుంటే 10 నిమిషాల్లో చేసుకుంటే సరిపోవచ్చు. ఇప్పుడే ఏమంటే 3 నిమిషాలు దాటిపోయింది కదా. సరే, దైవశక్తి మనలోనికి రావాలంటే ఏం చేయాలి? భగవంతునికి నమస్కారం చేయాలి, తెలుసుకోవాలి, వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా మన హృదయం నుంచి అర్పించాలి, సమర్పించాలి. మీ కులదైవం అని కానీ, ఇష్టదైవం కానీ, మీ ఏ దైవాన్ని కొలుస్తారో ఆ దైవాన్ని కొలవంగానే, మన ప్రమేయం లేకుండానే ఆ దైవశక్తి మన అంతఃకరణ ద్వారా మన సహస్రార చక్రంలోనికి వస్తుంది. ఆ సహస్రార చక్రం అంతా తలపైన ఉంటుంది. ఆ సహస్రార చక్రం అంతా ఆ దైవశక్తి నిండుతుంది. అలానే ముందు పక్క బ్రెయిన్, వెనక పక్క, ఎడం పక్క, ఈ పక్క, కుడి పక్క, ఎడం పక్క, మధ్యలోను, ముందు భాగము, వెనక భాగము, మొత్తం పై భాగం అంతా, బ్రెయిన్ అంతా అంచెట్లే దైవశక్తి మెల్లిమెల్లగా లోపల రాగానే కళ్ళు, పీనియల్ గ్లాండ్, పిచ్యుటరీ గ్లాండ్, ఆప్టిక్ నర్వ్స్, ముక్కు, నాలుక, లోపల నోరు ఏరియా, గొంతు, మొత్తం చర్మం వరకు లోపలంతా ఫిల్ అవుతూ ఒక్కొక్క మెల్లిమెల్లిగా కిందికి ఆ దైవశక్తి ఏ కణంలోనికి వెళ్తే ఆ కణం అంతా ఆ దైవశక్తిని తీసుకొని ఆ కణం కూడా ప్రకాశం చెందుతూ ఉన్నట్లు గమనిస్తూ రావాలి మెల్లమెల్లగా. ఇక్కడ వాయునాళాలు
గొంతు మొత్తం, ఇక్కడ స్పైన్, ఒక్కొక్క పూస ఆ దైవశక్తి మెల్లిమెల్లిగా వస్తూ ఉంటుంది. ఆ దైవశక్తి మీలోనికి ప్రవహిస్తూ ఉన్నట్లు కూడా భావన చేయాలి. చెప్పాను కదా ఎలా ఉంటుందో దైవశక్తి ఎలా ఉంటుందో ఉదాహరణగా అలా అనుకోమని చెప్పాను. ఎలా ఉంటుంది ఇంతకుముందు వీడియోలు చూశారు కదా, ఎలా ఉంటుందో అనుకోమని, అలానే అనుకోండి అంతే. అది వాస్తవ రూపం అలా కాదు. అలా మీరు చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేయాల్సింది ఉంటుంది. నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు చూసేటప్పుడు కళ్ళు తెరుచుకొని చూడండి, చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేయండి. సరేనా? ఫస్ట్ చూడండి, మళ్ళీ చేయండి. ఆ తర్వాత గొంతు అయిపోతానే భుజాలు అయిపోతానే మెల్లిమెల్లిగా ఎంటైర్ స్పైన్, వెన్నెముకంతా పైనుంచి కింది వరకు అన్ని పూసలు, ఆ స్పైన్లో ఉన్నటువంటి బ్రెయిన్ నుంచి వచ్చిన నరాలు, మెదడు నుంచి వచ్చిన నరాలలోకి అంతా స్పైను, ఆ నరాలు అంతా ప్రకాశవంతంగా అయినట్టు, భుజాలు ప్రకాశవంతంగా అయినట్టు, లంగ్స్ అంతా నిండిపోయింది. రెండు పక్కల, ఎడం పక్క కుడి పక్క 2 భాగాలుగా ఉంటుంది. మళ్ళీ అది కూడా మళ్ళీ 2-3 అరలుగా కూడా ఉంటుంది. లంగ్స్ లోపల భాగం అన్నీ నిండినట్టు. గుండెలోనికి మాత్రమే సరిపడే అంత దైవశక్తి మాత్రమే వెళుతుంది అని భావన చేయాలి. గుండెకు మాత్రమే ఎంత సరిపడే దైవశక్తి అవసరమో అంత మాత్రమే గుండెకి వెళ్తుంది. గుండు చుట్టుపక్కల ఉన్నటువంటి, గుండు పైన ఉన్నటువంటి నర్వ్స్ కూడా, ఆ నర్వ్స్లో కూడా ఏమన్నా బ్లాక్స్ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా ఆ బ్లాక్లన్నీ తొలగిపోయినట్టు. గుండె లోపల బయట గుండెకు సంబంధించిన నర్వ్స్ అంతా పూర్తిగా హీల్ అయినట్టు, అంటే చికిత్స జరిగి శుభ్రమై బాగా ఉన్నట్టు. ఇప్పుడు ఈ దైవశక్తి రాగానే ఏం చేస్తుంది? అట్లా శారీరకంగాను అటు మానసికంగాను ఉన్నటువంటి చెడును అంతటినీ తీసేసి ఆరోగ్యవంతంగా ఉంచేటట్లు చేస్తుంది. తనకు తెలుసు ఏం చేయాలి. మనం ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఆ దైవశక్తికి తెలుసు అక్కడ ఏం సమస్య ఉంది, ఎలాంటి సమస్య ఉంది, ఆ సమస్య అన్నిటినీ ఎట్లా తొలగించాలి అనేది దానికి తెలుసు. మనకి ఏం కావాలో అది ఇవ్వడం కూడా ఆ దైవశక్తికి తెలుసు. మనము ఆ దైవశక్తిని నమ్మి అర్థించి ప్రార్థన చేయడం, అట్లా అయిపోతానే అంతే. కావాల్సినంత సఫిషియెంట్ ఎనర్జీ మాత్రమే గుండెకి వెళ్ళాలి. ఒకరోజు ఎక్కువ తక్కువ మిగతా వాటికి అన్నిటికీ వచ్చినా కూడా ఏమి ఇబ్బంది అండి. గుండెకి మటుకు సఫిషియెంట్. అట్లే అయిపోతానే లివర్, ఇంకా స్టమక్, ఇంకా చిన్న పేగులు, పెద్ద పేగులు, మొత్తం వస్తూనే ఉంటుంది. మొత్తం ఛాతిలో అణువు మొత్తం ఎముకలు, ఇక్కడ చెస్ట్ బర్రెముకలు అంటారు కదా, అవి వాటికి లివరు కొంచెం పెద్దగా ఉంటుంది. దాంట్లోకి బాగా వెళ్ళి లివర్లో అంతా ప్రకాశవంతంగా అయినట్టు. కిడ్నీస్ కూడా కావాల్సినంత సఫిషియెంట్ ఎనర్జీ మాత్రమే. భావన చేయండి, కిడ్నీస్లోకి వెళ్తా ఉన్నట్టు. లెఫ్ట్ సైడ్ కిడ్నీ, రైట్ సైడ్ కిడ్నీ.
కిడ్నీలంతా ఆరోగ్యవంతంగా అయిపోయినట్టు, లివర్ అంతా ఆరోగ్యవంతమైనట్టు, లంగ్స్ అంతా ఆరోగ్యవంతమైనట్టు, స్టమక్ అంతా ఆరోగ్యవంతమైనట్టు, ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నట్లు, ప్రకాశిస్తున్నట్టు ఒక్కొక్క ఆర్గన్ ఆ దైవశక్తి వెళ్ళంగానే కణాల్లోకి వెళ్ళంగానే అక్కడున్న చెడు అంతా వెళ్ళిపోయి, అనారోగ్యం అంతా వెళ్ళిపోయి ఆరోగ్యంగాను, ప్రకాశవంతంగాను, చైతన్యవంతంగాను ఆ అవయవం, ఆ పార్ట్ బాగా పనిచేస్తున్నట్టు భావన చేయాలి. చెస్ట్ మొత్తం పైనుంచి కిందంతా ఆ దైవశక్తి అంతా ప్రవహించేసి మొత్తం అంతా ప్రకాశవంతంగా అవుతా ఉన్నట్టు. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ మెల్లమెల్లగా ఏళ్ళు గోర్లు దాకా మొత్తం అంత ప్రకాశవంతంగా అయినట్టు. అలానే కుడి చేయి కూడా ఇది ప్రశాంతంగా ఉన్నప్పుడు చేస్తే మీకు ప్రశాంతంగానే ఉంటుంది, మీకు తెలుస్తుంది లోపల ఏమేమి జరుగుతుందని. ఫస్ట్ ఒకసారి చేస్తేనే తెలుస్తుందని ఏం లేదు. కొందరికి ఒకసారికే తెలుస్తుంది, కొందరికి 10 సార్లకు తెలుస్తుంది. అయితే లోపల మటుకు పని మటుకు జరగడం మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. సరేనా? జరగదని ఏం లేదు. ఏమంటే శరీరం యొక్క సున్నితత్వాన్ని బట్టి, మానసిక స్థితిని బట్టి ఈ లోపల ఆ దైవశక్తి ప్రవహిస్తూ ఉన్నట్లు ఆ సెన్స్ చేసి తెలియాలంటే కొంత సమయం పడుతుంది. కొందరికి మొదటిసారికే తెలియచ్చు, కొందరికి 5-6 సార్లు తెలియచ్చు, కొన్ని 10 సార్లు తెలియచ్చు. కాకపోతే రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, అది గమనించవచ్చు. బ్రెయిన్, ఈ అప్పర్ బాడీ అనేది మనం అందరికీ తెలుస్తుంది, ఒక్కసారికే తెలుస్తుంది. ఎవరికో ఒకరికో ఇద్దరికో తెలియకపోవచ్చు, వాళ్ళు 2-3 సార్లు చేస్తే తెలుస్తుంది. సరేనా? అప్పుడే కళ్ళు ముత్తలు పడతా ఉన్నాయి. ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ జాయింట్స్ కాంచి లెఫ్ట్ లెగ్ అంతా, ఆ తర్వాత ఆ దైవశక్తి రైట్ లెగ్ కూడా మొత్తం శరీరం అంతా ఆ దైవశక్తితో నిండిపోయింది. అట్లే మొత్తం పైనుంచి కింద వరకు ఉన్న ఎముకలలోకి అంతటికి ఆ దైవశక్తి వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ ఎముకలలో మజ్జ ఉంటుందో ఆ మజ్జలోనికి కూడా వెళ్తుంది. ఆ మజ్జ వల్ల తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, WBC, RBC, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఆ మధ్య వల్లనే కదా తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు వచ్చాయి. మొత్తం ఎంటైర్ సిస్టంలోకి లంగ్స్ ద్వారా మొత్తం ఎంటైర్ సిస్టంలో ఎక్కడెక్కడ వాయునాళాలు ఉన్నాయో ఆ వాయునాళాల్లోకి మొత్తం మన శరీరంలో ఎక్కడెక్కడ నరాలు ఉన్నాయో బ్రెయిన్ నుంచి మొత్తం మన శరీరం అంతా ఆ నరాలలో మొత్తంలో అన్ని నరాలలోకి దమనలు, సిరలు అన్నీ ఇదొక ప్రవహిస్తూ ఉన్నట్టు. అందులో ప్రవహించే రక్తం, ఆ రక్తంలో ఉన్నటువంటి రకరకాల కణాలు, ఆ కణాలలో అన్నిటికీ ఈ దైవశక్తి వెళ్తుంది. మన శరీరంలో ఎక్కడెక్కడన్నా మిగిలిపోయి ఉన్న మాంసం ప్రతి ఒక్క భాగానికి దైవశక్తి వెళ్తుంది.
ఎక్కడెక్కడ దైవశక్తి వెళ్తుందో అక్కడ చెడు శక్తి నశించిపోయి జబ్బు తొలగిపోయి ఆరోగ్యవంతంగాను ప్రకాశవంతంగాను అవుతుంది. అట్లే స్కిన్ చర్మం కూడా వచ్చి చేరుతుంది. తల పై భాగం నుంచి అరిపాదాల వరకు మన శరీరం పైన ఎక్కడెక్కడ చర్మం ఉందో ఆ చర్మంలోని ప్రతి ఒక్క పొరకు ప్రతి ఒక్క అణువుకు చేరుతుంది. చర్మ సమస్యలన్నీ తొలగిపోయి చర్మం ప్రశాంతవంతంగా మారుతుంది. తల పైభాగం నుంచి లోపల ఎక్కడెక్కడ ఈ దైవశక్తి మనం ప్రవహింప చేయలేదు ఆ అవయవాలన్నిటికీ అన్ని చోట్లకు ఈ దైవశక్తి ప్రవహింపజరుగుతుంది. పెద్ద పేగులు చిన్న పేగులు జననేంద్రియాలలోకి కూడా పురుషుడైతే పురుష జననేంద్రియాలు, స్త్రీ అయితే స్త్రీ జననేంద్రియాలు, యూరినరీ బ్లాడర్, యూరినరీ పైప్స్, యూరినరీ సిస్టమ్, ఆ ఆర్గాన్కు సంబంధించిన మొత్తం జననేంద్రియాలకు సంబంధించినవి అన్ని అవయవాలకు అన్ని చోట్లకు ఆ దైవశక్తి ప్రవహింపచేసి అందులో ఉన్నటువంటి సమస్యలు రకరకాల సమస్యలన్నిటినీ తొలగించేసి సక్రమంగా ఆరోగ్యవంతంగా పనిచేస్తున్నట్లు భావించేయండి. డైజెషన్ సిస్టమ్ అంతా సక్రమంగా పనిచేస్తున్నట్లు, లివర్, కిడ్నీస్, స్ప్లీన్, లంగ్స్, ప్యాంక్రియాస్, అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ గ్లాండ్స్ అన్ని గ్లాండ్లలోకి ఇంకా ఏమన్నా ఉంటే వాటి అన్ని అవయవాల్లోకి అన్ని ప్రదేశాలకి దైవశక్తి ప్రవహింపచేసి అక్కడున్నటువంటి చెడు శక్తులన్నిటినీ నాశనం చేసి తొలగించేసి అక్కడ ఆరోగ్యవంతాన్ని, ప్రశాంతాన్ని, చైతన్యవంతాన్ని నింపి ఎల్లవేళలా సంపూర్ణ ఆరోగ్యంగాను ప్రశాంతంగాను జీవించేది. లోపల ఉన్నటువంటి శారీరక రుగ్మతలే కాకుండా మనిషికి తెలిసి తెలియని మానసిక జబ్బులను చెడు అలవాట్లతో సహా నాశనము చేసి అక్కడంత మంచి అలవాట్లను, మంచి చైతన్యాన్ని నింపుతా ఉన్నట్లు భావన చేయాలి. నేను మీకు బయటికి చెప్తున్నాను, మీరు ఇంట్లో సాధన చేసేటప్పుడు ఎవరికి ఏం చెప్పాల్సిన పని లేదు. దేవుడు దండం పెట్టుకొని నమస్కారం చేసి కళ్ళు మూసుకొని ఆ దైవశక్తి కొంచెం కొంచెం లోపలికి వెళ్తా ఉన్నట్టు భావన చేయండి. మధ్యలో ఎవరైనా పిలిచారు, భగవంతుడికి మనసులోనే నమస్కారం చేసి మధ్యలోనే వెళ్ళిపోవచ్చు కళ్ళు తెరిచి. ఇందులో అభ్యంతరాలు ఏమీ లేదు. మధ్యలో వెళ్ళకూడదనే కండిషను ఏం లేదు. శుభ్రంగా ఉంటే చాలు. శారీరకంగా
శుభ్రంగా ఉంటే చాలా, అంటే స్నానం చేస్తుంటే బాగుంటుంది. పొద్దున్నే స్నానం చేస్తుంటారు, ఈ సాయంత్రం చేయాలనుకోండి ఒకవేళ వీలైతే స్నానం చేయండి, లేదంటే కాళ్ళు చేతుల మొహం కడుక్కోండి. అంతా అయిపోయినాక భగవంతునికి మీరు ఏ దేవుడిని అయితే భగవంతుని ప్రార్థించి ఆ దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలియజేయండి. సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు, ఆ దైవశక్తి మనలోకి ప్రవహింపజేసినందుకు, తెలిసి తెలియని శారీరక మానసిక జబ్బులను తొలగించినందుకు భగవంతుని మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి. అంటే కొందరికి జబ్బులు ఎప్పుడో వచ్చింటాయి కానీ బయటపడవు. అంటే ఇప్పుడు బీపీ షుగర్ అనుకోండి, కొందరికి ఒక సంవత్సరం టెస్ట్ చేయించుకున్న ఒక్కసారిగా బయటపడవు, ఒకసారిగా బయటకు వస్తాయి. ముందు సార్లు అంతా బయట రాదు. అప్పుడంతా ఏమంటారు డాక్టర్ మీకు షుగర్ లేదు బీపీ లేదని అంటారు. కానీ ఆ షుగరు బీపీకి సంబంధించినది ఎప్పటి నుంచో లోపల ఫుల్ఫిల్ అవుతా వస్తుంది, స్టోర్ అవుతా వస్తుంది. అది ఎప్పుడైతే వాటర్ ట్యాంక్లో వాటర్ ఫుల్ బయటకు పైప్ లాగా బయటకు ఎలా వస్తుందో అప్పుడు లోపల ఆ బీపీ కానీ ఆ షుగరు ఏదైనా జబ్బు దాని లక్షణాలు ఫుల్ అయినప్పుడు అప్పుడు బయటకు వస్తుంది. నీకు ఇప్పుడు షుగర్ ఉందబ్బా, ఇప్పుడు నీకు బీపీ ఉందబ్బా, నీకు పలానా జబ్బు వచ్చింది అని అప్పుడు నిర్ధారణ చేస్తారు. అంటే ఆ మోతాదు మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకనే ఇబ్బంది ఏం లేదు. జబ్బు అనేది ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, కొంతకాలం పెరంగా అది లోపల అనిగి ఉంటుంది. ఒక్కసారిగా అది వాస్తవ రూపం అంటే మెటీరియలైజేషన్ అవుతుంది, జబ్బు రూపంగా జబ్బుగా బయటకు వస్తుంది అంతే. అంటే లోపలంతా ఉండదు, ఉండే ఉంటుంది. సరేనా? కాబట్టి అటువంటివి ఏమన్నా తెలియని జబ్బులు ఏమన్నా లోపల ఉన్నా కూడా కణాలను వెళ్ళినప్పుడు, ఆర్గాన్స్ అవయవాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనకు తెలియనటువంటి జబ్బులన్నిటినీ ఆ దైవశక్తి నాశనం చేసి బయటికి వెళ్ళిపోమని చెప్పాలి. అదే చేస్తుంది. కాకపోతే ఇది మీరు ఒక్కసారి చేసి వదిలేయడానికి లేదు, రోజు చేస్తూ ఉంటే అది రోజు కొంత కొల్లగొట్టేసి బయటకు నెట్టేస్తుంది, విచ్ఛిన్నం చేసేస్తుంది. కాబట్టి కొంతకాలానికి మీరు ఆరోగ్యవంతులు. ఇది చేయడం వల్ల శారీరకంగాను మానసికంగా ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. దైవశక్తిని మీలో ప్రవహించడం వల్ల మీకు భగవంతుడి గారికి సంబంధం పెరుగుతుంది. మీరు ఆ దైవశక్తిని గమనిస్తూ ఉండాలి. లోపలికి వెళ్తూ ఉన్నప్పుడంతా మీ స్పైన్లో కూడా తెలుస్తుంది, మీ లోపల అవయవాల్లో కూడా తెలుస్తుంది. ఫస్టే తెలియాలని ఏం లేదు, మీరు నిదానంగా అది గమనిస్తే తెలుస్తుంది. అట్లే ఇంకా మీకు ఆధ్యాత్మికంగా బాగా మీరు ఎదిగిన వాళ్ళైతే పంచకోశాలలోకి, చక్రాలలోకి, నాడులలోకి కూడా మీరు దీనిని పంపించవచ్చు. కాకపోతే ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది. సరేనా? ఇంకా మీరు ఎక్కువ సాధన రోజు చేస్తే అది 5 నిమిషాలు మొత్తం శారీరకంగాను ఇట అన్ని కోశాలకి, చక్రాలలోకి, నాడుల్లోకి అన్నిట్లోకి పంపించేయచ్చు. జీవుల్లోకి కూడా పంపించవచ్చు. ఏమంటే జీవుల్లో కూడా అదే శక్తి ఉండేది, పంపించాల్సిన అవసరం కూడా లేదు, పంపించిన ఇబ్బంది ఏం లేదు. సరేనా? ఇదంతా మీకు బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. బాగా సాధన చేయండి, మీరంతా బాగుంటాం, మనమంతా బాగుంటాం. సరేనా? ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే 10 మందికి తెలియజేయండి. 3 వీడియోలు చూడమని చెప్పండి, దీని ముందు దాని ముందు. సరేనా? సరే, నమస్తే. భారతమాతకి జై. జై హింద్, జై శ్రీరామ్. ఇంకో విషయం ఏంటంటే, ఇది చేసిన తర్వాత మీకు తెలిసిన చిన్న చిన్న ఎక్సర్సైజ్ల మటుకు చేయండి. ఏమంటే అప్పుడు ఏమవుతుందంటే, ముందు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, లోపల కరుడు కట్టుకొని అవన్నీ నెగిటివ్ ఎనర్జీ అంతా ఒకసారి కొంచెం షేక్ అవుతుంది. దైవశక్తి రాగానే అది బయటికి వెళ్తుంది. ఇది చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం ఏమవుతుందంటే, ఇంకా ఏమైనా ఉంటే మలినము అదంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడికన్నా కొంచెం చోట్లకు మీరు పంపించలేకపోయారనుకోండి, ఈ మూటలోకి మనం కొన్ని ధాన్యం పోసి అంటే గ్యాప్లకి వెళ్తుందో డబ్బాలో పోసినప్పుడు ఆ మాగిని ఆ గ్యాప్లను కూడా ఫిల్ చేస్తున్నారు. మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే అంతా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు చేసినా మీ ఇష్టం. సరేనా? ఏదో మీరు బాగుండాలి, ఇంకా బాగుండాలని చెప్తాను. సరేనా? భారతమాతకి జై హింద్, జై శ్రీరామ్.